హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఒక క్యాంటీన్ పేరుకి వెళ్తున్నా ఆఫ్టర్ 8 years తర్వాత. సో ఎందుకు వెళ్ళలేదో చెప్తా, ఎందుకు వెళ్ళాలో కూడా చెప్తాను. సో నేను వెళ్ళాలనుకున్నాను. సో జనరల్గా వెళ్దాం అనుకుంటే మా సప్లయర్ కూడా ఒక అతను, నేను కూడా వస్తా సతీష్ అంటే సరే అని మనోడు పొద్దున్నే వచ్చి పాపం నన్ను పికప్ చేసుకున్నాడు. సే హాయ్. సో మా సప్లయర్ అనమాట. చాలా ఏళ్ళ నుంచి కొంటున్నాం మనోడి దగ్గర. కాఫీ టేబుల్స్, మంచి మంచి కాఫీ టేబుల్స్ ఇస్తాడు, క్వాలిటీలు ఎక్కడ రాజీ పడ్డు. సో మనము రెగ్యులర్గా పర్చేజ్ చేస్తూ ఉంటాము. సో అతను వెళ్దామంటే సరే అని చెప్పి వచ్చాను. సో అతని కారులోనే ఉన్నాను ఇప్పుడు. లగ్జరీ కార్ అండి. కానీ ఇప్పుడు చూడండి, మనోడు ట్రాఫిక్ పెట్టాడు సిగ్నల్. ఈ సిగ్నల్ చూసారా, మనకి రోడ్డు మొత్తం క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఎంత సిగ్నల్ ఉంది సిగ్నల్ దగ్గర అనేది కూడా చూడండి ఎంత ఉందో. ఎన్ని నిమిషాలు అంటే ఎన్ని సెకండ్స్ మనం వెయిట్ చేయాలి, ఎటు వెళ్ళాలి, అసలు చూడండి కింద మనకి మొత్తం కింద బ్లాక్ టాప్ రోడ్డు, ఎటు లైన్లు ఎటు ఉన్నాయి మొత్తం చూపిస్తుంది. ఎంత క్లియర్గా ఉంటుంది అంటే చాలా యాక్యురేట్గా ఉంటుంది అనమాట వీళ్ళది. అంటే ఓన్లీ వీళ్ళు చైనీస్ యాప్సే వాడతాడు, చైనీస్ వాళ్ళు ఉంటాయి అనమాట. జనరల్గా ఇంత లగ్జరీగా అంటే ఇంత పర్ఫెక్ట్ యాక్యురేట్గా మనకు అసలు ఎప్పుడు ఉండదు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిందే, మనము ఏదన్నా హైవే మీద వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ వస్తుంది అనుకో, ఆ ఫ్లైఓవర్ వచ్చినప్పుడు మనకు తెలియదు కదా, అక్కడ ఆటోమేటిక్గా మనం పక్కకి వెళ్ళాలా ఫ్లైఓవర్ ఎక్కాలో కూడా మనకి చూపించదు. మనకు అదొక మైనస్ ఉంది. కానీ అది వాళ్ళు తొందరలో రెక్టిఫై చేస్తారనుకుంటున్నాను. అట్లీస్ట్ ఇప్పుడు చూసినాక మనకు అట్లా వస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా మనకు కూడా తెలుస్తుంది, ఓకే ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనేది. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ ఏంటి తెలుసా, ఫ్లైఓవర్ వచ్చేటప్పుడు వీళ్ళకైతే స్క్రీన్ హాఫ్కి వెళ్ళిపోతుంది. ఆ హాఫ్ స్క్రీన్ వెళ్ళిపోయి క్లియర్గా చూపిస్తుంది ఫ్లైఓవర్కి ఇటు ఎక్కాలి, కింద నుంచి ఇట్లా వెళ్ళాలి, అట్లా క్లియర్గా చూపిస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో హోప్ మనకు కూడా వస్తుందని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అక్కడ ఎక్కడో సిగ్నల్ ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి చూపిస్తుంది చూడండి. ఇంకా 14 seconds ఉంది ఆ సిగ్నల్ అని. అంటే మనకు అర్థమైపోద్ది ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు, ఎంత దూరంలో సిగ్నల్ పడుతుంది, ఎంతసేపు ఉంటుంది అనేది క్లియర్గా తెలిసిపోద్ది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అది ముందు సిగ్నల్ ఆగిపోయింది, మళ్ళీ ఆన్ అయింది. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. ఎంత పర్ఫెక్ట్గా ఉందబ్బా, భలే నచ్చింది నాకు. నేను బాగా లైక్ చేసేది ఏంటంటే, చైనాలో టెక్నాలజీని అసలు విపరీతంగా వాడతారు. మనం టెక్నాలజీలో తోపులమే, కానీ మనం ఇంకా కొంచెం అంటే ఇలాంటి వాటిలో ఏందో వెనకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. మనది కూడా అప్గ్రేడ్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఇది. మా సప్లయర్ కార్ చూడండి ఎంత బాగుందో, పడవలాగా. ఎంత పెద్దదని, ఎంత లగ్జరీగా ఉందని, అసలు ప్రయాణం చేసినట్టే లేదు. నైస్ కార్.